హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీథాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక బ్యూటిఫుల్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియాతో అయితే వచ్చాను గాయస్. మీరు హోమ్ డెకర్ అనుకుంటారో, గార్డెన్ డెకర్ అనుకుంటారో, డిఐవై ఆర్ క్రాఫ్ట్ అనుకుంటారో మీ ఇష్టం, నేమ్ అనేది మీ ఇష్టం. కానీ నేను ఇప్పటి వరకు చేసిన డిఐవైస్లో కానీ క్రాఫ్ట్స్లో కానీ ఇది చాలా తక్కువ టైం తీసుకుంది గాయస్. అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ ఎలిమెంట్స్తోనే ఈ డిఐవై అనేది రెడీ అయింది. సో నేనైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేసి నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయిపోండి గాయస్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? 12 బాటిల్స్ అయితే తీసుకున్నాను గాయస్. అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఒక నైఫ్ తీసుకొని బాటిల్ని టూ పార్ట్స్గా చేస్తున్నాను. ఈక్వల్ పార్ట్స్గా చేయకండి గాయస్. క్యాప్ ఉన్న సైడ్ బాటిల్ అనేది కొంచెం తక్కువగా ఉండేలాగా చూడండి. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. అండ్ క్యాప్ ఉన్న సైడ్ బాటిల్ని ఇప్పుడైతే మనం క్రాఫ్ట్కి యూజ్ చేస్తున్నాము. అండ్ సెకండ్ పార్ట్ని నేను ఇంకొక క్రాఫ్ట్ అయితే చూపిస్తాను గాయస్. అది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఉన్న 12 బాటిల్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నాను. బాటిల్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను గాయస్. నెక్స్ట్ ఈ బాటిల్స్కి 2 సైడ్స్ హోల్స్ పెట్టాలి. నెక్స్ట్ బాటిల్కి ఒక వీడియోలో చూపిస్తున్నాను కదా గాయస్, బాటిల్ మీద ఒక లైన్ లాగా ఉంది. అండ్ దాని ఆపోజిట్లో కూడా ఇంకొక లైన్ లాగా ఉంది. అంటే 2 ఆపోజిట్స్లో ఉన్నాయి కదా గాయస్ లైన్స్ అనేవి. సో నేను దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. అండ్ ఏంటి అంటే ఒక క్యాండిల్ని కూడా మనం వెలిగించి అండ్ ఒక సూది ఆర్ నీడిల్ కానీ తీసుకొని నేను దాన్ని క్యాండిల్ దగ్గర హీట్ చేసి ఇందాక నేను చూపించిన రిఫరెన్స్ దగ్గర హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను గాయస్. అంటే మీకు నచ్చినట్లుగా కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు బాటిల్స్ మీద ఉన్న లైన్స్ని అయితే మనం ఫాలో అయ్యామనుకోండి, సో మిస్టేక్ అనేది జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి కదా ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్లో. సో అందుకని నేను దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఆ లైన్ మీద హోల్ అనేది చేశాను. వీడియోలు చూస్తున్నారు కదా, ఒకసారి స్లోగా చూడండి, మీకు ప్రాసెస్ ఏంటో అర్థమవుతుంది. బాటిల్స్కి 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్లో హోల్స్ పెడుతున్నాను గాయస్, అంతే. బాటిల్స్ అన్నిటికీ హోల్స్ అయితే పెట్టేసుకున్నాను గాయస్. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇది ఒక బాక్స్ లిడ్ గాయస్. మీ దగ్గర ఇలాంటిది అవైలబుల్గా లేదు అంటే కర్డ్ బకెట్స్ మీద ప్లేట్స్ ఉంటాయి కదా గాయస్, అదన్నా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎనీథింగ్ రౌండ్గా అండ్ మనం హోల్స్ పెట్టుకోవటానికి కుదురుతుందో లేదో చెక్ చేసుకొని ఆ ప్లేట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు తీసుకున్న ప్లేట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే 6 ప్లేసెస్లో మార్కింగ్ ఉంది గాయస్. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక లైన్ లాగా మార్కింగ్ ఉంది 6 ప్లేసెస్లో. ఆ ఏరియాలో నేను ఆ మార్కింగ్స్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ ప్లేస్లో ఇందాక చూపించిన ప్రాసెస్లోనే హోల్స్ అయితే పెడుతున్నాను గాయస్. అండ్ ఆ 6 ప్లేసెస్లో పెట్టుకొని అండ్ మిడిల్లో కూడా ఒక్కొక్క హోల్ అయితే పెడుతున్నాను. నియర్లీ 12 హోల్స్ అయితే పెట్టేస్తున్నాను ఇందాక చూపించిన ప్రాసెస్లోనే. నేను ఫస్ట్ 6 రిఫరెన్స్ ప్లేసెస్లో హోల్స్ అయితే పెట్టి నెక్స్ట్ పెన్తో మార్క్ చేసుకొని మిడిల్లో అయితే హోల్స్ పెట్టాను గాయస్. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి రిఫరెన్సెస్ ఏం లేదు అంటే ఫస్ట్ మీరు ఏ ప్లేట్ అయితే తీసుకున్నారో వాటిని 12 ఈక్వల్ పార్ట్స్గా ఒక పెన్తో మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి గాయస్. అప్పుడు ఏంటి అంటే మనకి ప్రాపర్గా వస్తుంది. అంటే ఒక సైడ్ ఎక్కువ స్పేస్ అండ్ ఇంకొక సైడ్ అన్ఈవెన్గా లేకుండా ప్రాపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే పెన్తో మార్క్ చేసుకోండి ఈక్వల్ సైడ్స్గా. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్లేట్కి వీడియోలో చూపించిన విధంగా టాప్లో 4 హోల్స్ కూడా పెట్టుకున్నాను గాయస్ హ్యాంగ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లైట్ పింక్ కలర్లో ఊల్ అయితే తీసుకున్నాను. మీరు ఈవెన్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు గాయస్, కానీ అవి బాటిల్ వెయిట్ అనేది మోస్తుందో లేదో తెలియదు కదా, సో అందుకని నేనైతే ఊల్ని ప్రిఫర్ చేసాను. నెక్స్ట్ ఊల్ టిప్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా బాటిల్ యొక్క ఫస్ట్ హోల్లో ఇన్సర్ట్ చేసి అదే కంటిన్యూ చేస్తూ అదే ఊల్ని ప్లేట్లోకి కూడా ఒక హోల్లో ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఆ ఎండ్ని కూడా తీసుకొని బాటిల్ యొక్క అనదర్ హోల్లో ఇన్సర్ట్ చేస్తున్నాను గాయస్.
వీడియోని అయితే క్లియర్గా చూడండి, ప్రాసెస్ అర్థమవుతుంది. ఏం లేదు, ఒక బాటిల్ని నేను ఆ ప్లేట్కి హ్యాంగ్ అయ్యే విధంగా చూస్తున్నాను గాయస్, అంతే. నెక్స్ట్ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేస్తున్నాను 2 sides. ఫస్ట్ ఏంటి అంటే హైట్ అనేది చెక్ చేసుకోండి గాయస్, బాటిల్ అనేది నియర్ టు ప్లేట్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ బాటిల్ కదా మనం టై చేసేది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కట్ చేసుకున్న తర్వాత 2 sides అయితే బాటిల్కి టై చేస్తున్నాను. సో మీకు ప్రాసెస్ ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ల్యాండ్స్కేప్లో అయితే రికార్డ్ చేస్తున్నాను గాయస్. ఒకసారి ప్రాసెస్ అనేది క్లియర్గా చూడండి. ప్లేట్ లోపల అయితే థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను గాయస్, థ్రెడ్ని లాగుతూ. అంటే ఇక్కడ నేను ఏది రిఫరెన్స్గా తీసుకున్నానంటే ఫస్ట్ బాటిల్ని అయితే టై చేశాను కదా గాయస్. నెక్స్ట్ సెకండ్ బాటిల్ అనేది ఫస్ట్ బాటిల్ క్యాప్ హైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రిఫరెన్స్ తీసుకొని రిమైనింగ్ బాటిల్స్ అన్నిటినీ హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి బాటిల్కి 2 sides అనేది టై చేసేసి ఇట్లా అయితే బాటిల్స్ని హ్యాంగ్ చేస్తున్నాను గాయస్. ఐ థింక్ ప్రాసెస్ మీకు ఇప్పుడన్నా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇందాక మీకు చెప్పిన ప్రాసెస్లోనే బాటిల్స్ అన్నిటినీ ఓన్లీ యూజ్ చేసి ప్లేట్కి అయితే ట్రై చేశాను గాయస్. ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది అవుట్పుట్. బాటిల్స్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ని అయితే ప్లేస్ చేశాను గాయస్. ఇన్ కేస్ మీ దగ్గర మనీ ప్లాంట్ లేకపోయినా కానీ ఏదన్నా వాటర్కి పెరిగే ప్లాంట్స్ ఏదన్నా కానీ మీరు అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను గాయస్. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ మన ఛానల్లో అయితే DIYs, క్రాఫ్ట్స్, ఆర్ట్స్కి సంబంధించి, రీయూజ్ ఐడియాస్కి సంబంధించి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ నాట్ చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను గాయస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై గాయస్.